నామినేషన్లకు దగ్గర పడుతున్న వేళ టీడీపీని రోజుకు అభ్యర్థి టెన్షన్ పెడుతున్నారు. నెల్లూరు రూరల్ నుంచి దక్కించుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. బుడ్డా పోటీ నుంచి తప్పుకోవడంతో టీడీపీ ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టిన 24 గంటలు కూడా గడవకముందే రాజశేఖర్ రెడ్డి మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అంటూ ప్రకటించారు. శ్రీశైలం టీడీపీలో ముగిసిన వివాదం. పోటీలో దిగుతానని అధినేతకు బుడ్డా స్పష్టం. ప్రచారం వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశం. శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బుడ్డా చంద్రబాబు సూచనతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తారని కార్యకర్తల సమావేశంలో బుడ్డా రాజశేఖర్ స్పష్టం చేశారు. సమయం తక్కువగా ఉందని ప్రచారం వేగవంతం చేయాలని కార్యకర్తలకు బుడ్డా సూచించారు. దీంతో శ్రీశైలం టీడీపీ అభ్యర్థి విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. తొలుత శ్రీశైలం టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి తాను ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని, అందుకే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కార్యకర్తలకు వివరించారు. తనకు బదులుగా తన సోదరుడికి శ్రీశైలం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని పార్టీ అధినాయకత్వాన్ని కోరారు. బుడ్డా బరి నుంచి తప్పుకోవడంతో శ్రీశైలం టికెట్ టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డికి ఇచ్చేందుకు అధిష్టానం ప్రతిపాదన తీసుకొచ్చింది. తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీలో చేరతానని, శ్రీశైలం టికెట్ కేటాయించాలని కోరారట. దీంతో 2 రోజుల్లో టీడీపీలోకి చేరతారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చితే ఇబ్బందులు వస్తాయని భావించారో లేక బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇబ్బందులు తెలుసుకోవాలని భావించారో తెలియదు గాని వివాదాన్ని పరిష్కరించేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. కర్నూలు ఎన్నికల ప్రచార సమావేశానికి వెళ్లిన చంద్రబాబు బుడ్డా రాజశేఖర్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడి ఆయనకు సర్ది చెప్పారు. అంతా నేను చూసుకుంటానంటూ భరోసా ఇచ్చారు. దీంతో తాను పోటీలో ఉంటానని బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులతో చెప్పారు. అయితే బైరెడ్డి టీడీపీలో చేరనున్న నేపథ్యంలో బుడ్డా వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి శ్రీశైలం టీడీపీలో తలెత్తిన వివాదాన్ని చంద్రబాబు తొందరగానే పరిష్కరించారని చెప్పొచ్చు.